సంగతి తన విశ్వసనీయతను తనే దెబ్బతీసుకుంటోంది. ఏంటయ్యా అంటే, మొన్నటిదాకా ఆధారాలు అడిగితే చూపించలేదు. మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత ఆ డేటా అంతా ఇస్తామంది. నెంబర్ 1 గుడ్ అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు ఛాలెంజ్ చెయ్యకపోతే 45 రోజుల్లోపు ఫుటేజ్ ధ్వంసం చెయ్యాలి అని చెప్తోంది. ఒక ఏడాది ఉంటే నష్టమే ఉంది, 2 ఏళ్ళు ఉంటే నష్టమే ఉంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే 45 రోజుల్లోపు ఛాలెంజ్ చేయడానికి ఒక ఎన్నికలు అయిపోగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలని అధికార పక్షం తొక్కేస్తోంది, నాశనం చేసే కుట్రలు పన్నుతోంది. వాళ్ళు అది కోలుకుని బయటకు వచ్చి ఇక్కడ ఛాలెంజ్ చేసేటప్పటికి ఈవెన్ వాస్తవంగా ఛాలెంజ్ ఎట్లా ఉండాలి, కోర్టులో ఛాలెంజ్ చేస్తేనే ఇవన్నీ ఆధారం. అలా కాకుండా అక్కడ ఈసీ అధికారులు ఎదురుకుండా ఛాలెంజ్ చేస్తే ఉండట్ల, అక్కడ కేవలం కౌంటింగ్ వరకే ఉంటుంది. అలా కాకుండా కౌంటింగ్ అప్పుడే ఏదన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్తే అప్పుడు ఈ ఫుటేజ్ ఒక ఏడాది ఉంచితే అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎవరు ఛాలెంజ్ చేయకపోతే అంటే కోర్టులో కేసు వేయకపోతే ఫుటేజ్ ధ్వంసం చేసేస్తారట. అప్పుడు ఇంకా మోసగాళ్ళు దర్జాగా బతికేయచ్చు కదా. ఆలోచించాల్సి ఉంది.